గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా సౌండ్ వస్తుందో లేదో, ఈరోజు శుక్రవారం కదా, గుడిలా పాటలు వినిపిస్తాయి. ఇక పొద్దున గుడ్ మార్నింగ్ మీకు అందరికీ. ఇక తులసి చెట్టు దర్శనం చేసుకోండి. ఏమైంది? ఎక్కడ పోయిందో? लेरेम्मा आज क्या चावल टमाटर की सब्जी बना रही, इसलिए कुछ भी बता रही नहीं. सुबह सुबह ही सर्दी जैसा लगता है, कुछ भी मन नहीं करता करने के लिए. हम दे रहा है यहाँ पे. केक है, बच्चे खाते बोल के दे देंगे बच्चों को. गली में किसी का बर्थडे था कल, तो दिए थे. వస్తున్నావు, బర్త్డే అయింది. ఆడబెట్టు, బయట పెట్టు. ఇన్ని రోజుల దాకా అడిగేదాకా ఇయ్యరా గిన్నెలు? నాడు వస్తున్నా, నాడు బయట ఏడుస్తుండు. ఎవరికి టిఫిన్ కడుతున్నావు? అవునా? నాడు వస్తున్నా, నాడు టిఫిన్ కట్టాలా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చిన్నారి అది అంత మంచిగా ఊడివే, ఎంత గల్లీ చేసిరు. నువ్వు ఊడు మంచిగా, డాడీ పోయినాక. హాయ్ చెప్పు. కేక్ థ్యాంక్ యూ ఎవరు చెప్తారు? థ్యాంక్ యూ ఆంటీ. కేక్ వాడి నోట్లో పెట్టు కొంచెం. పెట్టు పెట్టు. ఏయ్, ఇది ఓమ్కొని తినిపో. బాయ్ దేవాంశ్, బాయ్ బాయ్. ఖుషి అయిపోయారు పిల్లలు. ఏందో ఏమో, నేను ఎప్పుడు మారుతానో ఏమో, హిందీ తెలుగు కలిపి. ఏమనుకోకండి, కావాలని చెయ్యను, అట్లా వచ్చేస్తుంది. ఏం చేయాలి? హెల్త్ బాగలేదు ఈరోజు, నాకు అస్సలు బాగలేదు. హాస్పిటల్కి వెళ్ళాలి. లైట్ వేస్తా, చాలా చీకటి ఉంది. ఏం కూడా చేయాలనిపిస్తలేదు అస్సలు మనసు. పానం మంచిగా ఉంటేనే ఏదైనా చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది. కానీ టిఫిన్లు కట్టాలి కదా ఫ్రెండ్స్, చెయ్యాలి కదా, చెయ్యకపోతే నడవదు. ఈ స్వీట్ కార్న్స్ ఉన్నాయి, ఉడకబెడతా. కొంచెము నిమ్మకాయ, ఉప్పు, కారం వేసి చేస్తే బాగుంటుంది స్వీట్ కార్న్. చాలా రోజులైంది తెచ్చి, చూసుకోలేదు నేను ఫ్రిడ్జ్లో. కింద డబ్బాలో పెట్టినా మర్చిపోయినా. ఇది చేస్తా ఈరోజు. ఇక ఇంకా ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉండాలి. అందరు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. మన గురించి ఆలోచించుకోవద్దు, అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలి. చలి ఉంది, బయట వెళ్ళినప్పుడు మంచిగా క్యాబ్, స్వెటర్లు అన్నీ వేసుకొని పోండి. ఇక నాకైతే సురుము రోజు ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది. ఈ మధ్య మళ్ళీ నాకు ఏమంటారు, ఏమొచ్చింది అది, మ్యాగ్రైన్ అంట. మ్యాగ్రైన్ ఏమేమి రోగాలు ఉన్నాయో ఏమో, దానివల్ల నాకు ఒకరోజు ఈ సైడ్ని వస్తుంది, ఒకరోజు ఈ సైడ్ని వస్తుంది. చాలా భయంకరంగా నొప్పి ఉంటుంది, లేవలేను అసలు. ఇప్పుడు వంట చేసి మళ్ళీ వండుకుంటాను నేను. గోళీ వేసుకున్నా మళ్ళీ వండుకుంటా. అసలు కాదు, ఏంటంటే మాట్లాడుతున్నా కానీ లోపల ఇట్లా ఓడుస్తుంది. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? టెన్షన్ వల్ల అన్ని టెన్షన్లు పెట్టుకుంటే ఇట్లా వస్తుంది. డాక్టర్ అయితే చెప్పింది, ఇట్లనే పెట్టుకున్నావు అనుకో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అంత టెన్షన్ పెట్టుకోకు అని చెప్పారు.
మా చెల్లెకి కూడా అదే వచ్చింది కదా ఫ్రెండ్స్, టెన్షన్ వల్లనే బ్రెయిన్ స్ట్రోకే వచ్చింది. మైగ్రేన్ ఎక్కువ ఇది అయింది అనుకో, టెన్షన్లు పెట్టుకున్నావు అనుకో, నీకు కూడా ఇట్లా చెప్పిన మా చెల్లెకి ఇట్లా అయిందంటే డాక్టర్ అన్నాడు టెన్షన్ తీసుకోవద్దు, టెన్షన్ వల్లనే ఇట్లా బ్రెయిన్ హార్ట్ ఎట్లా వస్తుంది, సెకండ్లో స్ట్రోక్ వచ్చేస్తుంది బ్రెయిన్లలో అని చెప్పారు. ఎంత తీసుకోకుండా ఇట్లా నిద్ర పట్టదు, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చాలా బాధలు ఉన్నాయి, ఎవరికి చెప్తాను. అందుకే మీకు చెప్పుకుంటున్నా నేను. ఏదైనా కొంచెం ఇట్లా టెన్షన్లు పెట్టుకున్నా అంటే ఇట్లా ఒడుస్తుంది ఇట్లా మొత్తం. అస్సలు ఓపిక లేదు, కానీ మీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్ అవుతుంది నాకు. చెత్త వాడేసి వస్తా. ఫ్రెండ్స్ పెట్టేస్తాయి ఇక నీళ్ళలో ఉడుకుతూ ఉంటాయి. ఇక ఇంత ఉప్పు వేసి పెడతా. అన్నం అయిపోయింది, ఇంకా కూర అవుతుంది. అస్సలు ఓపిక లేదు ఈరోజు మాట్లాడడానికి కూడా. టమాటా కూర ఈరోజు టమాటా కూర ఈరోజు. కొత్తిమీర అవి తెచ్చినానా, తీసుకురాలేదు. ఉండండి ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాను. ఫ్రిడ్జ్లో టమాటా కూర చూపిస్తాను. పొగలు వస్తున్నాయి, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇంకా కారం వేయలే, కొత్తిమీర బాగా వేసిన మంచిగా స్మెల్ వస్తుంది. కొత్తిమీరతో దగ్గరికి చేస్తున్నా. కొన్ని టమాటాలు ఉండే, ఏం చేయాలి కూరగాయలు ఏం లేకుండే, ఒక 4-5 టమాటాలు ఉంటే. మళ్ళీ పిల్లకి ఆఫీస్లో చాలా రేట్లు ఉంటాయి, మన ఇంట్లో ఉన్నట్లు ఉండదు కూడా ఉండదు. ఆమె తినదు కూడా ఎక్కువ బయట తిండి, ఇంట్లోనే కావాలి ఆమెకి అయిపోతుంది టిఫిన్కి తినడానికి. నాకు ఇంత ఉంటే చాలు, లేదంటే పచ్చడి వేసుకొని తింటా. ఇక చూడండి, పచ్చడి వేసుకొని తింటా. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పిల్లలు, రుణపడి ఉంటాను మీకు. నాకు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. ఏమైనా తప్పులు చేసినా కానీ సారీ, నాకు చెప్తే నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను. ఏమైనా తప్పు మధ్యలో హిందీ మాట్లాడతాను, ఏం అనుకోకండి, కొంచెం అలవాటు అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఆంటీ గురించి, మీ అమ్మ గురించి, మీ అక్క గురించి ప్లీజ్. నాకు తెలుసు మీరు చేస్తారని, మీ నమ్మకంతోనే నేను వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్. బాయ్ నాన్న. సేఫ్ బోండి, ఇక్కడ పోయినా కానీ హెల్మెట్లు పెట్టుకోండి. బాయ్.